హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి డబుల్ స్మార్ట్ మూవీ రివ్యూ అనమాట. మన మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం మూవీ రివ్యూలోకి అయితే వెళ్దాం అనమాట. మూవీ వచ్చేసి ఇది పార్ట్ 1కి లింక్ ఉందా లేదా పార్ట్ సపరేటా అనేది అయితే ఏం అర్థం కాలేదన్నమాట. పార్ట్ 1లో ఏమున్నాయో పార్ట్ 2లో మొత్తం తిప్పి అదే చూపించినారు. ఏంటంటే కానీ దీంట్లో విలన్ పేరు వచ్చేసి నాకు అసలుకి కామెడీ ఉందన్నమాట. పిగ్గులో ఏదో వాడి పేరు, నవ్వు వచ్చేసింది నాకు ఆ పేరు వినగానే. సో ఆ విలన్ని బ్రెయిన్ ట్యూమర్ ఏదో వాడికి ఏదో జబ్బు వచ్చింది, కొద్ది రోజుల్లో చచ్చిపోతాడని వాడి బ్రెయిన్ ఇంకా బ్రతికే ఉంచుకోవాలనుకొని అది ఉంటుంది కదా పార్ట్ 1లో, అదే బ్రెయిన్ చిప్పు పెట్టేసినట్లే రామ్కి అట్లా చేయాలని విలన్ వెతుకుతూ ఉంటారు అనమాట. ఎంతమందికి చూసినా కూడా నో యూస్ అనమాట, అందరు చచ్చిపోతూ ఉంటారు. అప్పుడు వీళ్ళకి పార్ట్ 1లో ఒక అతను ఉన్నాడు, అతనికి ఆల్రెడీ ఒక చిప్పు పెట్టేసినారు పోలీస్ వాళ్ళది అని చెప్పింది. సరేలేని వాడిని పిలుచుకొచ్చేసారు. సో అది అట్లా జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కదా, రామ్కి అమ్మ ఎట్లా వచ్చింది, పార్ట్ 1కి పార్ట్ 2కి అసలు విలన్ ఎట్లా సంబంధం ఉంది అనేది అయితే నాకేం అర్థం కాలేదనమాట. మనం పార్ట్ 1లో ఎవ్వరు లేరనే చూపించారు కదా, అది ఎట్లా వచ్చింది అనేది అయితే కదా నాకు అర్థం కాలేదనమాట. ఆ స్టోరీ కొంచెం అయితే కదా, ఇంకా వాళ్ళ అమ్మని చంపేసింటాడు విలను, అవన్నీ రామ్కి గుర్తొస్తుంటాయి అన్నమాట. గతంలో చేసేటన్ని పార్ట్ 1లో అయితే కన్నా ఆ పోలీస్ ఒట్టి అన్నీ గుర్తు వస్తూ ఉంటాయి. సో దీంతో వాళ్ళ అమ్మని చంపేటి బ్రెయిన్లో ఉంటాయన్నమాట. సో దీనికైతే కన్నా కన్ఫ్యూజ్ అయితే అనిపించింది నాకైతే కన్నా. ఇంకా రామ్ యాక్టింగ్ అయితే కన్నా ఇచ్చి పడేసిండు నిజంగానే. దేత్తడి పోచమ్మ గుడి అన్నట్టుంది అనమాట. నిజంగానే రామ్ ఎనర్జిక్ స్టార్ అని పెట్టింది అందుకేమో. నిజంగానే సూపర్ డూపర్ యాక్టింగ్ అండ్ డ్యాన్స్ కానీ డైలాగ్స్ కానీ సూపర్ అయితే అనిపించాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. రామ్ ఎనర్జీ కూడా చాలా బాగుంది. 1లో కంటే ఇంకా 2లో డ్యాన్స్ కానీ సూపర్ అయితే అనిపించింది అనమాట. ఎనర్జెటిక్గా బాగుంది. హీరోయిన్ ఓకే, గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఆమె కూడా చాలా బాగా చేసింది. కొన్ని సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆమెతో ఉండే సీన్స్ కానీ ఆమెకి ఇచ్చిన ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. సాంగ్స్ ఓకే పర్వాలేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది. విలనిజం ఓకే అయితే అనిపించింది అనమాట. అంటే ఊరికే ఆ విలన్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ దీంట్లో సెట్ చేసినారు అంతే. ఇంక మొత్తం పార్ట్ 1కి సంబంధం మిక్సీ ఎలాగో ఉంది అనమాట. అది పక్కన పెడితే ఓవరాల్గా ఇస్ అ గుడ్ ఫిలిం. ఓకే ఫిలిం, ఒకసారి అయితే చూడవచ్చు, చాలా బాగుంది. కానీ రామ్ యాక్టింగ్ మాత్రం మెచ్చుకోవచ్చు నిజంగానే. సో మీరు ఇంకా ఈ సినిమా చూడకపోతే వెళ్ళి చూడండి. రామ్ కోసమైనా ఖచ్చితంగా చూస్తారు సినిమా అయితే కదా. సో ఈ రివ్యూ ఇంతటితో అయిపోయింది. మీకు రివ్యూ నచ్చితే కదా లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. సినిమా అయితే ఓవరాల్గా సూపర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.